వెల్కమ్ టు బిగ్ టాక్. నా పేరు రహీం. 2 లక్షల రుణమాఫీ కోసం 40,000 కోట్లు అవుతుందని రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి ముందే చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. ఎన్నికలైపోగానే 31,000 కోట్లతో రుణమాఫీ చేయాలని కేబినెట్ తీర్మానించిందన్నారు. కానీ ఇప్పటి వరకు 17,000 కోట్లే మాఫీ చేశారని అన్నారు. 100% రుణమాఫీ ఎక్కడ జరిగిందని కాంగ్రెస్ నాయకులను ఆయన ప్రశ్నించారు. ఈ విషయంపై కొడంగల్లో చర్చకు రెడీనా అంటూ సీఎం రేవంత్కు సవాల్ విసిరారు. అంకెలు మార్చి రంకెలు వేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు. రైతులను నమ్మించి తడిగుడ్డతో గొంతు కోసారని విమర్శించారు. ఇంతకు ప్రభుత్వం ఎంతమందికి రుణమాఫీ చేసింది, ఇంకా ఎందరికీ చేయాల్సి ఉంది? కాంగ్రెస్ చెబుతున్న లెక్క కరెక్టా, బీఆర్ఎస్ వర్షన్ కరెక్టా? రైతు రుణం ఎంత, సర్కారు సాయం ఎంత? ఇదే అంశాన్ని గురించి ఇవాళ బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్. రైతు రుణమాఫీ ఇప్పటికీ 2 విడతలుగా రైతు రుణమాఫీ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నప్పుడు కూడా రైతులకు చేసినప్పుడు కూడా ఎంతో విమర్శల పాలవుతుంది. దీని మీద కేటీఆర్ బహిరంగంగానే సవాల్ విసిరారు. కొండగట్టు దగ్గర రావాలి, కావాలంటే ఎంతవరకు మీరు రైతులకు రుణమాఫీ చేశారు, నిజంగానే 100% చేశారా లేదా అని చర్చకు సిద్ధమంటూ కూడా సవాల్ విసిరారు. ఇదే విషయం మీద వాళ్ళ బిగ్ టాక్లో చర్చించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు పల్నాటి వెంకటరెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు తాటికాయల జయరాం గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా జయరాం గారు నమస్తే అండి. నమస్తే అండి. జయరాం గారు, ఎన్నికల ముందు ఒక లెక్క చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఏదైతే రైతు రుణమాఫీ సంబంధించి 41,000 కోట్లు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తే తెలంగాణ బడ్జెట్ ప్రకారం 41,000 కోట్లు రుణమాఫీ అన్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 31,000 అని చెప్పి కేబినెట్ నిర్ణయించింది. తీరా చూస్తే 17,000 కోట్లే రుణమాఫీ జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి కాంగ్రెస్ నాయకులను ప్రశ్నిస్తున్నారు కేటీఆర్. ఇది 100% రుణమాఫీ ఎలా అవుతుంది అంటున్నారు. దీని మీద ఏమంటారు మీరు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలండి. ఇందులో మనము ఒక విషయాన్ని గమనించాలి. కేటీఆర్, నేను ఆ లైవ్ తను మాట్లాడిన విషయాన్నంతా ఫాలో అయ్యాను. ఓకే, ఏం మాట్లాడుతున్నాడు, ఏంటిది పరిస్థితులు, ఏంటిది అనే విషయం. కేటీఆర్ మాట్లాడే విధానం లోపల ఓవరాల్గా మాట్లాడేసి లాస్ట్కి ఒక మాట ఏం చెప్పిండంటే, సో మేము 9 సంవత్సరాల పేరిట 1,00,000 కోట్ల రుణమాఫీ చేశాము, వీళ్ళు 8 నెలలకు ఓన్లీ 12,000 కోట్ల మాత్రమే రుణమాఫీ చేశారు అని చెప్పుకుంటూ వచ్చాడు. అంతసేపు మాట్లాడిన కేటీఆర్కు 12 × 9 వేస్తే 1,000,000 కోట్లు అవుతుంది. అదే 1,00,000 కోట్లు అవుతుంది. ఇప్పుడు వాళ్ళకు ఇప్పుడు ఏం చెప్తారు అంటే కాంగ్రెస్ వాళ్ళు, అవును నువ్వు చెప్పినట్టే కదా, ఇప్పుడు నువ్వు 9 సంవత్సరాలకు కదా 1,00,000 కోట్లు చేసింది, మేము 8 నెలలకి సంవత్సరం కూడా కాలేదు 12,000 కోట్లు చేసినామని చెప్తారు. నువ్వు దొంగలకు ఇచ్చావు, మేము కరెక్ట్ పర్సన్స్కి ఇచ్చినామని చెప్తాను. నువ్వు కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చావు, ఓపెన్ ల్యాండ్స్కి ఇచ్చావు అని చెప్తారు. అంటే ఇది ఒకసారి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు కొంచెము జాగ్రత్తగా మాట్లాడాలి, ఫ్యాక్ట్ మాట్లాడాలి, విషయాన్ని మాత్రమే మాట్లాడాలని నేను మిత్రుడు కేటీఆర్కు మీ ద్వారా తనకు సూచిస్తున్నాను. ఓకే, ఇక నెక్స్ట్ ఈ 2 రాజకీయ పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్ మన కళ్ళ ముందు ఏం కనిపిస్తుంది అంటే, వీళ్ళు పెద్ద సినిమా క్రియేట్ చేస్తున్నట్టుగా, దేశాన్ని ఉద్ధరించినట్టుగా, రాష్ట్రాన్ని లోపల వీళ్ళే చాలా ఇంపార్టెంట్ వ్యక్తులుగా, వీళ్ళు మాత్రమే రాష్ట్రానికి సంబంధించిన అంశాలను పూర్తిగా భుజాన్ని వేసుకొని వాళ్ళ కష్టాలు నష్టాలు మాట్లాడే వ్యక్తుల్లాగా బిల్డప్ ఇస్తున్నారు. అది కాదు. ఇవి రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి అంటే, వాళ్ళ మీద బురద జల్లి వీళ్ళు, వీళ్ళ మీద బురద జల్లి వాళ్ళు జనాన్ని ఒక మిస్మరైజ్ చేసేసి మాటలతోని, బూతులతోని, ఇది మాత్రమే వినండి, ఇవి మాత్రమే తనివి తీర చూడండి, మేము చేసే పని మేము చేస్తుంటామని చెప్పుకుంటూ వెళ్తున్నారు. కేసీఆర్ అదే చేశాడు, ఇప్పుడు రేవంత్ కూడా అదే చేస్తున్నారు. ఇద్దరికి మధ్యలో పెద్ద తేడాలు ఏమీ లేవు, బోత్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ కేసీఆర్ కుటుంబం లోపల హరీష్ రావు, కవిత, సంతోష్ రావు ఎక్సెట్రా వ్యక్తులు ఉన్నట్టు అయితే, రేవంత్ కుటుంబం లోపల వచ్చేసి ఈరోజు కొండల రెడ్డి కావచ్చు, తిరుపతి రెడ్డి కావచ్చు, తమ్ముడు కృష్ణారెడ్డి కావచ్చు, ఇంకా తన కుటుంబ సభ్యులు కులం
ఇక్కడ ఇక్కడ కులము కుటుంబము, అక్కడ కులము కుటుంబం. ఇక్కడ ఎవరికి వీళ్ళు ఏది చేసిందంటే ఏం లేదు. దీన్ని ఈరోజు 12,000 కోట్ల రూపాయలు కనుక వీళ్ళు నిజంగా కనుక ప్రజలకు మాఫీ జరిగింది అనుకుందాం, నిజంగా అంతమందే ఉన్నారా లబ్ధిదారులు అనే విషయానికి వస్తే దాన్ని ఏ ప్రాతిపదికన లబ్ధి చేశారనే విషయాన్ని సూచించినట్టు అయితే ఇంకా అనేక మందికి నేను కొన్ని గ్రామాలలో తిరిగాను, కొంతమందిని అడిగాను, ఇంకా ఎవడికైతే రాగలిగినాయో వాడికి వచ్చినాయి, ఎవడికి రాలేదో వాడికి రాలేదు. ఇంకా కింది స్థాయిలో ఉన్న వాళ్ళకు కూడా ఆ రుణమాఫీ చేరుకోలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ ఏం సమర్థిస్తుందంటే జయరాం గారు, ఎన్నికల ముందు మేము కాంగ్రెస్ పార్టీ ఏమని సమర్థించుకుంటుందంటే ఎన్నికల ముందు మేము 40,000 కోట్లు 41,000 కోట్లు అన్న మాట వాస్తవమే. కాకపోతే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళని మేము ఫిల్టర్ చేశాము. ఎవరైతే రైతు రుణమాఫీకి ఎవరైతే రైతులు అర్హులు ఉన్నారో వాళ్ళ ప్రకారం ఫిల్టర్ చేస్తే 31,000 కోట్లకు ఫిల్టర్ అయింది. కాబట్టి మేము క్యాబినెట్ ఆమోదించామన్నారు, అంతవరకు బాగానే ఉంది. మళ్ళీ ఇప్పుడు చేస్తే 17,000 కోట్ల వరకు మాత్రమే రుణమాఫీ జరిగింది. కాబట్టి మేము రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదు, మేము పార్టీ తలదించుకోవాల్సినంత అవసరం లేదు, మీరు 100కి 100% చేసిన రోజే మీరు మాట్లాడంటూ కేటీఆర్ కానీ ఇటు హరీష్ కానీ అంటున్నారు. కాబట్టి నిజంగానే వీళ్ళు ఎవరైతే అర్హత ఉందో ఆ రైతుల వరకే చేసినట్టు భావించాలంటారు, ఏమంటారు? ఇప్పుడు నేను అదే చెప్తున్నా కదండి, కేటీఆర్ చేసే వాదన కానీ నెక్స్ట్ కాంగ్రెస్ చేసే వాదన ఏది కూడా వీళ్లకు ప్రజల సంబంధించిన వాదన కాదు. వీళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలకు, పార్టీ ప్రయోజనాలకు, ప్రభుత్వ ప్రయోజనాలకు, ఆ ప్రభుత్వం ఉంటే వాళ్ళ ప్రయోజనాలకు, ఈ ప్రభుత్వం ఉంటే సోకాలు ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళ ప్రయోజనాల కోసం, అంటే వీళ్ళ ప్రయోజనాల కోసము మేము రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నాము, ప్రజలను ఉద్ధరిస్తున్నామని ఒక డ్రామా ప్లే చేస్తున్నారు, అంత అంతమించి ఏం లేదు. దిస్ ఈస్ షోస్ వెరీ బిగ్ డ్రామా. ఈ డ్రామాను చూసి మనం తరించాలి. ఈ రోజు నేను సూటిగా ఇద్దరిని, కేటీఆర్ ని ప్లస్ రేవంత్ ని ఒకటే నేను అడిగేది, నిజంగా కనుక ప్రజలే కనుక మీ మీద ఒకడి కోపంతో మీకు ఓట్లు వేసేయకపోతే ఆ రోజు అనౌన్స్ చేసిన తర్వాత కాంగ్రెస్ ఇచ్చినా కూడా కేసీఆర్ కు మాత్రమే మేము ఎందుకు పనిచేశాము అంటే, కేసీఆర్ ప్రజా ఉద్యమాలలో ఉన్నాడు, ప్రజలను ఈక్వల్ గా చూస్తాడు, కులం అంటున్నాడు, మతం లేదంటున్నాడు, ఏది లేదంటున్నాడు, అందరిని ఈక్వల్ గా చూస్తాడు, అన్ని కావాలంటున్నాడు, అన్ని ప్రజలకు చూస్తున్నాడు. మేము అన్ని విషయాల గురించి మాట్లాడలేదు, హెల్త్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, రైతులది, ఆల్కహాల్, ఈ 5 అంశాలను మేము చాలా కీలకంగా కోట్ చేసుకున్నాం. ఈ 5ను కనుక ప్రజల నుంచి దగ్గర చేయాల్సిన 4 దగ్గర చేసేసి 1ని దూరం చేస్తే చాలు, ఆల్కహాల్ డ్రగ్స్ దూరం చేస్తే చాలు అనుకున్నాం. కానీ ఈ రోజు విశృంఖలాలుగా ఈ రోజు సమాజాన్ని పీడిస్తున్నారు అవే, ప్రజలకు దూరమైనవి కూడా అవే. ఆ రోజు ఈ 10 సంవత్సరాల మీద విషయాన్ని ప్రజలు కోపంతోనే మేమంతా ఇదంతా మా వృధా అంతా వేస్ట్ అయిపోయింది, మా పోరాటాలని వేస్ట్ అయిపోయినాయి అని ఈ రోజు కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ కు బెనిఫిట్ జరిగింది, కాంగ్రెస్ ఫామ్ అయింది. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఏదో ఉద్యమాలు చేసి ఊపిరి పోసుకొని వచ్చేసి ఇక్కడ కొట్లాడి ఏమి అధికారంలోకి రాలేదు. ప్రజల పుణ్యమా అంటూ, మా యుద్ధమా అంటూ ఈరోజు మేమంటే ఈరోజు ప్రజల యుద్ధమా, సామాన్యుడు యుద్ధమా అంటూ చేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి సీఎంగా కూర్చున్నాడు. మరి రేవంత్ రెడ్డి ఈరోజు పదే కవితను, కేటీఆర్ను, హరీష్ రావును, కేసీఆర్ను తిట్టిన రేవంత్ కుటుంబం అని చెప్పింది. ఈ రోజు నీ కుటుంబంలో నీ వాళ్ళను అసలు ఎవరు ఆ తిరుపతి రెడ్డి, ఎవరు ఆ ఫోటోలు ఏంది, ఆ ఫ్లెక్సీలు ఏంది, మొత్తము ఈరోజు సిటీ మొత్తము అతను ఎందుకు నింపాలే? కాంగ్రెస్ కు అతనికి ఉన్న కన్సెంట్ ఏంది? ఓ కార్యకర్త, మేము అంతకంటే ఎక్కువగా పనిచేసాం, మరి మా ఫోటోలు పెట్టు, మేము అంతకంటే ఎక్కువ పనిచేసాం, మా ప్రజల ప్రయోజనాలు నెరవేర్చు, మా బడుగు బలహీనత ప్రజలు, మా పేదల ప్రజలు వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్చు. లేదు ఇంకా అట్లా కూడా కాదు, నువ్వు ఒక విద్యా సంస్థను ఉద్ధరించు, ఓ వైద్య సంస్థను ఉద్ధరించు, అది కూడా కాదు. రైతులను ఈరోజు ఎవరు రైతులు, ఎవరు కల్ప్రిట్స్ అది వేరే, అది కూడా కాదు. ఆల్కహాల్ ఎత్తాయి, మీరు చెప్పినట్టుగానే జయరాం గారు, ఓకే మాట్లాడదు దాని మీద. మీరు చెప్పినట్టుగానే కేటీఆర్ ప్రెస్ మీట్లో కూడా ఇందాక రేవంత్ కుటుంబ పాలన చాలా చక్కగా ఉందంటూ కూడా మీరు చెప్పిన యాంగిల్లోనే కౌంటర్ కూడా ఇచ్చారు. దాని మీద మాట్లాడదామండి, ఇంకా సమయం ఉంది. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. వెంకటరెడ్డి గారు,
ఏదైతే 100% రుణమాఫీ చేశామని చెప్పుకుంటున్న కాంగ్రెస్కి కేటీఆర్ 100% చేయలేదు కాబట్టి మేము రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదు అంటూ కూడా ఘాటుగా స్పందించారు. మరి మీ పార్టీ స్టాండ్ ఏంటి? వాస్తవంగానే అర్హులకు మాత్రమే వాళ్ళు రైతు రుణమాఫీ చేశామని గట్టిగా చెప్పుకుంటున్నారు, పండుగలు చేసుకుంటున్నారు, పాలాభిషేకం చేసుకుంటున్నారు. మరి మీ పార్టీ ఏకీభవించిద్దా 100% రైతు రుణమాఫీ చేసిందంటే? రైట్, ముందుగా మీకు అలాగే స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి, ప్యానెల్ మిత్రులకి నమస్కారం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు December 9th రోజు ఎవరైతే 2 లక్షల రూపాయల రుణం తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా నిర్ద్వందంగా అందరికి కూడా తప్పకుండా మాఫీ చేస్తామని చెప్పారు. కానీ మొన్న జూలై 18 కంటే ముందర మళ్ళీ ఏమైందంటే 40,000 కోట్లు కాదు 31,000 కోట్లు ఖర్చు అవుతాయి, వాటినన్నీ కూడా మరి ఎంతమంది రైతులు ఉంటే అంతమంది రైతులకి ఆ రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పారు. సో అదే రుణమాఫీ 3 విడతల్లో చేస్తామని చెప్పి మరి నిన్నటికి 3వ విడత. ఆ 3వ విడత సందర్భంగా ఏవైతే రుణమాఫీ చేశారో టోటల్ గా 31,000 కోట్లు కాదు, ఇప్పుడు జరిగిందంతా కూడా రుణమాఫీకి 17,869 కోట్లు అని చెప్పి చెప్పారు. ఎంతమంది రైతులకు ఇచ్చారు? దాంట్లో 22,22,067 మందికి మరి రుణమాఫీ కల్పించినామని చెప్తా ఉన్నాను. ఒకటి ఇక్కడ ఒక ప్రశ్న ఎదురవుతా ఉంది తెలంగాణ ప్రజలకి, మాకు కూడా. ఏంటంటే ఒకవేళ నిజంగానే ₹1,00,000 రుణమాఫీ చేస్తేనే, ఓన్లీ ₹1,00,000, నేను 2 లక్షలు అంటున్నాను, ₹1,00,000 రుణమాఫీ చేస్తే ఇప్పుడు 22,22,000 మంది ఉన్నారు కదా, అది 22 కోట్లు 22,000 కోట్లు కావాలి కదా, 22,200 కోట్లు కావాలి కదా. 17,000 కోట్లు ఎట్లా సరిపోయినాయి? అదొక ప్రశ్న. ఎందుకంటే యావరేజ్ గా చూసినా కూడా, ఒకవేళ యావరేజ్ గా చూసినా 1,00,000 వేసుకుందాం, దానికి దగ్గర ఒక 25 నుంచి 30,000 కోట్లు అవుతాయి. అది కూడా కాలేదు. అంటే ఇక్కడ ఎక్కడో లెక్కల్లో ఎక్కడో తప్పిదం చేసిర్రా, కావాలని చేసిర్రా అనేది ఒక ప్రశ్న. అది ఎక్కడ క్లారిటీ రావాలంటే, గ్రామాల్లో ఎవరైతే రుణాలు తీసుకున్నారో 2 లక్షల రూపాయలు, వాళ్ళ దగ్గర నుంచి రేపు కానీ ఎల్లుండి కానీ 2-3 రోజుల్లో వారందరూ రోడ్డు మీదకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే 31,000 కోట్లు ఖర్చు అవుతుందని వాళ్ళే లెక్క చెప్పారు. మరి ఈ రోజు 17,000 కోట్లు మాత్రం ఖర్చు అయినాయి 22 లక్షల మందికి అని చెప్పేసి ఈ రోజు లెక్క చెప్తా ఉన్నారు. సో ఆ లెక్కలేందో అది వాళ్ళు చెప్తారా, లేకపోతే ప్రతిపక్ష పార్టీలు మేము చెప్పాలనా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకం. రేపొద్దున డెఫినెట్ గా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ అన్ని కూడా అబద్ధాల మాటల మీద, అబద్ధాల పునాదుల మీద కాలం తీసుకున్నట్టుగా కనపడతా ఉంది. రోజు ఏదో ఒక హైలైట్ చేయడం, రోజు ఒక న్యూస్ లో హైలైట్ అవ్వడం, ఇట్లాంటివి వస్తున్నాయి తప్ప నిజంగానే అభివృద్ధి మీద, సంక్షేమం మీద కాంక్ష ఉందా? ఎందుకు అంటే తెలంగాణ ప్రజలకి గత 10 సంవత్సరాల కాలం నుంచి ఆకాంక్షలు, వాళ్ళ కోరికలు, ఈ తెలంగాణ వస్తే తెలంగాణ ప్రజలు అభివృద్ధి చెందుతారని ఒక ఆలోచన ఉండే. కానీ అది కాకుండా ఇప్పుడు ఏమైందంటే 10 సంవత్సరాల కాలం పోయింది. ఇప్పుడు 1,000 కోట్లు 1,00,000 కోట్లు అప్పు జరిగింది, అప్పు అయింది, తెలంగాణ ప్రజలు నెత్తి మీద పెట్టారు. కానీ ఇప్పుడు 7 లక్షల కోట్లు. సో అవన్నీ కూడా పక్కన పెట్టినా కూడా ఇప్పుడు నేను తెలంగాణ ప్రజల్ని అభివృద్ధి చేస్తాను, తెలంగాణ బిడ్డలకి ఉద్యోగాలు ఇస్తాను, తెలంగాణ ప్రజలను బాగుపరుస్తానని చెప్పి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ దగ్గర 8 నెలలు అవుతా ఉంది. వెంకటరెడ్డి గారు, మీరు చెప్పినట్టుగానే రేషియో ప్రకారం వేసుకున్నా కూడా 17,000 కోట్లు అనేది అసలు ఎక్కడా పొందడం లేదు. అదేందో మాకు అర్థం కావట్లేదు. ₹1,00,000 లెక్కన వేసుకుని కూడా అంటున్నారు, బాగానే ఉంది. ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ రైతులకు మాత్రమే 2 లక్షల రుణమాఫీ చేసాము అంటున్నారు. మీరేమో ఇంకా చాలా మంది అర్హులు ఉన్నారు, వాళ్ళకి చేయట్లేదు అంటున్నారు కదా. ఆ అర్హులకు సంబంధించి ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదో ఆ డేటాని మీరు ఎందుకు సేకరించలేకపోతున్నారు, ఎందుకు దానికి సంబంధించి ప్రశ్నించలేకపోతున్నారు, వీళ్ళు అర్హులు వీళ్ళకి ఎందుకు రుణమాఫీ చేయలేదు అనే డేటాని మీరు కానీ ప్రతిపక్ష పార్టీలు ఎందుకు సేకరించలేకపోతున్నాయి? ఇప్పుడు ఇదే అంశం మీద, రైతు రుణమాఫీ అంశం మీద మనతో పాటు చర్చించడానికి ఇప్పుడే జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రామ్మూర్తి గారు, పూలపల్లి రామ్మూర్తి గారు. రామ్మూర్తి గారు నమస్తే అండి. రామ్మూర్తి గారు,
ఒక కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చెప్పినట్టుగానే ఆగస్టు 15 లోపు పూర్తి స్థాయిలో 100% మేము రుణమాఫీ చేశామంటూ పక్క సంబరాలు చేసుకుంటుంది, పాలాభిషేకాలు చేసుకుంటుంది. దేశంలో ఇదే ఘనమైన చరిత్ర మేమే సాధించామని చెప్పుకుంటున్న సందర్భంలో మీ పార్టీ ప్రెస్ మీట్ పెట్టి 100% రుణమాఫీ చేయలేదు, కాంగ్రెస్ పార్టీ చీటింగ్ చేసింది కాబట్టి రేవంత్ రెడ్డి మీద చీటింగ్ కేసు పెట్టాలంటూ కూడా కేటీఆర్ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. మళ్ళీ 100% రుణమాఫీ జరగలేదంటారా, ఏమంటారు? ఇప్పుడు ఇదంతా దొంగ లెక్కలండి. ఎందుకంటే ఇప్పుడు రైతుల లెక్క కూడా స్పష్టం. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చేస్తా అన్నది 31,000 కోట్లకు ఇప్పుడు 17,000 కోట్లకే వచ్చేసింది. అంటే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఆ లెక్కలు కూడా రైతుల లెక్కలు కూడా ఎక్కువ చేసి చూపెడుతున్నారు. ఎందుకంటే ఫస్ట్ 7,000 కోట్లు చేస్తే వీళ్ళు ఏదైతే 6 లక్షల చిల్లర మందికి అయితే అన్నారో అక్కడ మొత్తం ఇప్పుడు 7,000 కోట్లు కూడా మొదటి దఫాలు ఇవ్వలేదు. అది కూడా కట్ చేసి 2 విధాలుగా, ఒకసారి పేపర్లో ఒక విధంగా పడుతుంది, అదే విధంగా నెక్స్ట్ అసెంబ్లీలో 6,000 కోట్ల చిల్లర అని చెప్తారు. ఇలా ఈ విధంగా కట్ చేసుకుంటే అప్పుడు మొదటి దఫాలో 17,000 మందిని, రెండో దఫాలో 20,000 మందిని, తర్వాత మూడో దఫాలో 1,00,000 2 లక్షల మందిని కట్ ఆఫ్ చేసుకుంటే వీళ్ళు చేసే లెక్కలు అబద్ధం, పుష్కలమైన అబద్ధం. ఇప్పుడు ఏంటంటే 6 గ్యారంటీలు ఏదైతే ఉన్నాయో 6 గ్యారంటీలను అటుకెక్కించింది. 6 గ్యారంటీలను అటుకెక్కిచ్చి వీళ్ళు చేసేది ఏంటంటే ఇప్పుడు 5 గ్యారంటీలు అయినాయి. 5 గ్యారంటీ ఏదైతే ఇప్పుడు 5 అన్నదమ్ములు ఉన్నారో 5 అన్నదమ్ములకు పూర్తి గ్యారంటీ 5 సంవత్సరాలు 5 అన్నదమ్ములు మాత్రమే బాగుపడతారు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న ఇప్పుడు ఏదైతే మన లైవ్ లో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు కానీ లేకపోతే ఇంకా వేరే విధమైన కాంగ్రెస్ కరుడు కట్టిన కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎవ్వరు కూడా బాగుపడరు. ఎందుకంటే చూస్తా ఉన్నారు ఇప్పుడు అమెరికా యాత్ర కూడా వీళ్ళది ఏ విధంగా అయిందంటే ఇప్పుడు వీళ్ళది ఏదో ఒక విహార యాత్ర, ఒక ఫ్యామిలీ యాత్ర లాగా అయింది తప్ప అక్కడి పోయి కూడా ఏం చేయలేకపోయింది. వీళ్ళు ఆఖరికి కేఏ పాల్తో కూడా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎంత ఘోరమైన విషయం మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వీళ్ళు 6 గ్యారంటీలతో వచ్చిన తర్వాత వీళ్ళు హరీష్ అన్న కూడా పదే అదే మీటింగ్ లో కూడా మీకు 2 సార్లు కూడా వినిపించడం జరిగింది. అవసరమైతే లైవ్ లో కూడా చెప్పండి. ఏదైతే ఆ లైవ్ లో హరీష్ అన్న మాట్లాడింది కూడా ప్రసారం చేయండి. మీరు 6 గ్యారంటీలతో పాటు ఏదైతే మీరు ఇస్తాన్న 2 లక్షల రుణమాఫీ ప్రతి రైతుకు మీరు 2 లక్షలు చేస్తానో అది వేయండి. వేసిన తర్వాత నేను మేధావుల పక్షంలో నేను వచ్చి అమరవీర స్థూపం దగ్గర రాజీనామా ప్రకటిస్తా అని చెప్పిండు. అదే మాట మీద ఉన్నాము. మీరు పూర్తిగా 6 గ్యారంటీలు చేయండి. అదే విధంగా మీరు ఏదైతే మీరు ఒప్పుకున్నారో 6 గ్యారంటీలు చేయండి. అదే విధంగా మీరు ఇస్తాన్న రుణమాఫీ పూర్తిగా చేయండి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చేయబట్టి ఇప్పుడు విలేజ్ లలో ఏముందంటే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు పెట్టుబడి సాయం కావాలి. పెట్టుబడి సాయం వీళ్ళు ఏదైతే 7,500 ఇస్తా అన్నారో అది ఆ లెక్క పెట్టుకుంటేనే 2 సార్లు లెక్క కొడితే 22,500 కోట్లు అవుతుంది. 22,500 కోట్లు ఎగగొట్టి అదే డబ్బులు తీసుకెళ్లి ఇప్పుడు రైతు రుణమాఫీ చేస్తున్నా అని బ్యాంకుకు ఒక ఏజెంట్ గా పనిచేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాంకుకి ఏజెంట్ గా పనిచేస్తుంది. ఎందుకంటే రికవరీ చేస్తుంది లోన్లన్నీ. ఆఖరికి మార్టిగేజ్ లోన్లు కూడా వసూలు చేస్తుంది. మార్టిగేజ్ లోన్స్ కంప్లీట్ గా ఎన్ని ఉన్నాయో అన్ని వసూలు చేస్తేనే మీకు రుణమాఫీ అవుతుంది, లేకపోతే కాదంటున్నారు. అదే విధంగా రైతులు ఒకవేళ బ్యాంకుకు పోతే బ్యాంకులో ఏ విధంగా చెప్తున్నారంటే మీరు ఏదైతే ఇప్పుడు 3 లక్షలు 4 లక్షలు అప్పు ఉంటే ఆ 2 లక్షలు కట్టండి. ఆ 2 లక్షలు మళ్ళీ వేరే రైతు దగ్గర రైతు పోయి మళ్ళీ ఎక్కడన్నా అప్పు తీసుకొచ్చుకోవాలి. ఈ అప్పు తీసుకొచ్చుకొని ఇప్పుడు అప్పులు పెంచుతున్నారు తప్ప రైతులకు ఏ విధంగా ఇప్పుడు ఏదైతే యూజ్ కాదండి. అది కూడా ఏంటంటే ఇప్పుడు పెట్టుబడి సాయం ఇస్తూ ఎప్పుడైతే యూజ్ అయిందంటే పెట్టుబడి సాయం ఇస్తూ మీరు అన్న రైతు భరోసా మీరు వేస్తే వాళ్ళకు లాభం జరుగుతుంది. మీరు రైతు భరోసా ఎగగొట్టి వాళ్ళకి హక్కుగా రావాల్సిన 22,500 కోట్లు ఎగగొట్టి మీరు ముష్టి ఒకసారి 6,000 కోట్లు, ఒకసారి 7,000 కోట్లు, ఒకసారి ఈ 4,000 కోట్లు వేస్తే ఏమొస్తుందండి? ఇంత ఘోరమా? ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందంటే వీళ్ళు చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు ఉద్యోగాల విషయం కూడా చూసుకుందాం. మేము ఇచ్చిన ఏదైతే పోతూ 2 లక్షల చిల్లర ఉద్యోగాలు ఇచ్చిన మిగతా 42,000 ఉద్యోగాలు పెండింగ్ లో ఉన్నాయి. ఆ 42,000 ఉద్యోగాలను కూడా అందులో 31,000 ఉద్యోగాలు నామినేషన్ వీళ్ళు మన ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇస్తారు. ఆ నియామక పత్రాలు ఇచ్చిన ప్రతిదీ ఎగ్జామ్ మేమే నిర్వహించినాం, నోటిఫికేషన్ మేమే ఇచ్చినాం. వీళ్ళు ఏది ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అబద్ధం పలికి ఇప్పుడు అధికారానికి వచ్చిన తర్వాత మీరు చెప్పినట్టుగానే ఉద్యోగాలు నియామకాలు ఆఖరికి లైబ్రరీలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పిడిపుత్తులు కూతున్నారు. అటువంటి ప్రభుత్వం విద్యార్థులను కూడా ఉద్యోగాల నియామకాల గురించి మాట్లాడదాం. ప్రస్తుతం ఏదో రుణమాఫీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీరు చెప్పినట్టుగానే ఏదైతే ఉందో 100% చేయలేదు అంటున్నారు. మీరు ఇందాక అడిగినట్టు బీజేపీ నాయకులను మిమ్మల్ని అడుగుతున్నాను. మళ్ళీ ఎవరైతే రైతులు అర్హులు ఉన్నారో వాళ్ళు ఎవరైతే దక్కలేదో, అర్హత ఉండి కూడా రైతు రుణమాఫీ అవ్వలేదో వాళ్ళ లిస్ట్ ఎందుకు, వాళ్ళతో ప్రత్యేకమైన సమస్య ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఆ డేటాను ఎందుకు చూపించి ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోతున్నారు అంటే ఏమంటారు?
ఇప్పుడు ఒకటో దఫా, రెండో దఫా, మూడో దఫా అని పెట్టిల్లండి. మేము కూడా గమనిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు రైతులు కూడా స్వచ్ఛందంగా బయటికి వచ్చే పరిస్థితి ఏ విధంగా లేదంటే, మేము వచ్చి లోన్ పెడితే మాకు వచ్చే లోన్ ఎక్కడ కట్ అయ్యిద్దో అన్న ఉద్దేశంతో వీళ్ళు ఏదో ఇదివరకే ఉన్న ప్రభుత్వం బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసే ప్రభుత్వం, రౌడీ రాజకీయాలు చేసే ప్రభుత్వం, పిడిగుద్దులు గుద్దే ప్రభుత్వం ఆల్రెడీ విద్యార్థులను కూడా గుర్తుంది. కాబట్టి రైతులు కొంత భయంతో ఉన్నారు. కానీ వాస్తవం చెప్తా, ఒకవేళ రైతులు బయటకు వస్తే మాత్రం ఈ ప్రభుత్వం వెంటనే కూలిపోతుంది. ఎందుకంటే రైతులు అన్నది ఇప్పుడు ఏ విధమైన రైతులు, మన తెలంగాణ రైతులకు ఏ విధమైన పట్టుదల ఉంటుంది అన్నది గత ప్రభుత్వాలు కూడా చూసినా, ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా రైతులు బయటకు వచ్చి ఏదైతే వాళ్ళ హక్కుగా రావాల్సిన రైతు భరోసా కానీ ఇంకా ఏ విధమైన ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ కూడా వాళ్ళు సాధించుకుంటున్నారు. ఆ క్రమంలో ఒకవేళ వాళ్ళు ఉద్యమం చేస్తే వాళ్ళ పక్షాన మేము నిలబడడానికి 100% మేము రెడీగా ఉన్నాం. ఎప్పుడైనా మాకు ప్రత్యేకమైన ఎజెండా లేదు. తెలంగాణకు అన్యాయం జరిగినా, తెలంగాణకి ఏది జరిగినా ఫస్ట్ వాళ్ళ వెనక ఉంటాం, అవసరమైతే వాళ్ళ ముందు ఉంటాం. సరే మీరు ఇప్పటికి చూసే ఉంటారు, ఇటు పక్క సికింద్రాబాద్ ప్యారడైజ్ కానివ్వండి, ఇటు యూసఫ్ గూడ కానివ్వండి, ఇటు దిల్సుఖ్ నగర్ దగ్గర మీరు కొన్ని ఫ్లెక్సీలు ఈ పాటికి మీ దృష్టికి వచ్చినాయి. ఈ పాటికి చాలా పెద్ద హోల్డర్లు వెలిగినాయి, ఫ్లెక్సీలు వెలిగినాయి. ఏమనంటే దమ్ముంటే రాజీనామా చేయి, దమ్ముంటే రుణమాఫీ ఆపాయి, తర్వాత అయిపోయా, దమ్ముంటే రాజీనామా చేయి, రుణమాఫీ అయిపోయా, నీ రాజీనామా ఏడబోయే అగ్గిపెట్టే హరీష్ రావు అంటూ కూడా పెద్ద ఎత్తున స్క్రోలింగ్ మన పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిసినాయి హైదరాబాద్ మొత్తంలో. ఇప్పుడు అగ్గిపెట్టే హరీష్ రావు అని కూడా సిగ్గుండాలి. ఎందుకంటే హరీష్ రావు అన్న ఉద్యమం ఏంది, హరీష్ రావు నేపథ్యం ఏంది, అది హరీష్ రావు అన్న కొట్లాట ఏంది. ఒక రైఫిల్ రెడ్డి, ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కువ పెట్టిన రెడ్డి, అదే విధంగా ఏదైతే ఉద్యమం ఎవరి మీద అయితే చేశామో ఇప్పుడు వాళ్ళే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే తెలంగాణ సావులకు మొదటి నుంచి సాయుధ పోరాటంలో కానీ, తెలంగాణ సపరేట్ పోరాటంలో కానీ పోరాడిన ప్రతి ఒక్కరిని చంపింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు ఇందిరాగాంధీ, ఇప్పుడు సోనియా గాంధీ. వీటి సావులకు కారణం వీళ్ళే, ప్రతి ఒక్క సావులకు కారణం వీళ్ళే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, మీరు ఫ్లెక్సీల విషయం తీశారు, అతి ఘోరం అండి. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాం, అంతకుముందు తెలంగాణ సపరేట్ గా ఉన్నాం, తర్వాత మళ్ళీ తెలంగాణ సపరేట్ అయింది. ఇన్నిసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టా కూడా బడ్జెట్ విషయంలో ఎక్కడ కూడా మనం ఫ్లెక్సీ లేదు. ప్రతి బడ్జెట్ కు వీళ్ళు ఏదైతే హైదరాబాద్ లో ప్రతి ఒక్క పిల్లర్కి వేస్తారు. బడ్జెట్ మీద ఏంటండి, ఏదైనా ఏ ప్రభుత్వం వచ్చినా బడ్జెట్ వేయాలి. అదే విధంగా ప్రతి రోజు ఏదో ఒక యాడ్, అన్ని పేపర్లలో, ప్రతి ఒక్క పేపర్లలో ఒక 100 కోట్ల యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు మేము అప్పుడు ఏదైనా సమయం సందర్భం ఉంటే యాడ్ చేస్తే నువ్వు ఎట్లేస్తావు, ఏ విధంగా చేస్తావు, ఎవరి సోమని ఖర్చు పెడతావు అన్నాడు కదా. ఇప్పుడు 100 కోట్లు, ఇదే 100 కోట్లు ఇప్పటికి 3 సార్లు రుణమాఫీ చేసిళ్ళు, 3 సార్లు వేస్తారు. 6 గ్యారెంటీలు ఎప్పుడో స్టార్టింగ్ లో వేసిళ్ళు, మళ్ళీ దానికి రోజు ఏదో ఒక రకంగా ఇంకో విషయం చెప్తా. ఆర్టీసీ విషయంలో కూడా ఆర్టీసీని గుడ్డ ముంచుతున్నారు వీళ్ళు. ఆర్టీసీని కావాలని ప్రతిరోజు ఆర్టీసీకి ఒక 10 కోట్లు కట్టాలి వీళ్ళు. ఆ 10 కోట్లు ఏం చేస్తున్నారంటే వీళ్ళు కట్టట్లేదు, సరిగా సమయం కట్టలేదు. అదే విధంగా లాభాలను నడిచే ఆర్టీసీని నష్టాలు నెడుతున్నారు. కార్గో తీసుకుందామండి, కార్గో లాభంలో నడుస్తుంది. ఆ కార్గోని కూడా 5 అన్నదమ్ములకు సంబంధించిన ఒక కంపెనీకి కట్టగట్టడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. కార్గోని కూడా ప్రైవేటైజ్ చేస్తున్నారు. రామూర్తి గారు ఓకే మీరు సమయం లేదంటున్నారు. చివరిగా మీకు ప్రశ్న, రేవంత్ రెడ్డి ఒక సీఎం స్థాయి వ్యక్తి, గతంలో ఎన్నో మీడియా ఛానల్స్లో వచ్చినాయి, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ విలీనం అవుతుంది అన్నట్టు కూడా ఎన్నో వార్తలు వచ్చినాయి. దాన్ని మీ పార్టీ తీవ్ర స్థాయిలో ఖండించింది. మళ్ళీ ఆ వార్త చల్లారే టైంలో ఒక సీఎం స్థాయి వ్యక్తి ఢిల్లీ ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ పార్టీ త్వరలో బీజేపీలో విలీనం కాబోతుందంటూ చెప్తూనే కూడా మీ పార్టీకి ఇచ్చిన బంపర్ ఆఫర్లు ఎవరెవరికి ఏ పదవులు ఇచ్చారంటూ కూడా బహిరంగానే స్టేట్మెంట్ ఇచ్చారు. వినండి, ఈయన అమెరికాకు పోయి అడ్డంగా దొరికిన విషయం తెలుసు, ఏం ఉత్తరచేతులతో నచ్చండి. అదే విధంగా వీళ్ళ అన్నదమ్ములలో కూడా ఒక తమ్ముడు అప్పులు చేసి అక్కడ ఒక ప్రవాస భారతీయుని ఏదైతే కేసు పెట్టడం కూడా జరిగింది, నా దగ్గర అప్పు తీసుకుని ఎగొట్టిండని, అవన్నీ ఇజ్జత్ పోతుందని ఆలోచించి ఇక్కడికి వచ్చిన తర్వాత డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు తప్ప అక్కడ అమెరికాకు పోయి చేసింది ఏం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇజ్జత్ పోతున్న ఉద్దేశంతో ఏదో జరుగుతుంది, ఏదో అద్భుతం జరుగుతుందని ప్రజలను మళ్లింపుతూ ఏదైతే మళ్లిస్తున్నాడు వాళ్ళ మైండ్ లో తప్ప వీళ్ళ దగ్గర చిత్తశుద్ధి లేదు. మా పార్టీ ఎందుకు మారుతుందండి, అవసరమైతే కాంగ్రెస్ బీజేపీలో కలుస్తుంది కావచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్లియర్ గా ఒక భువనగిరికి సంబంధించిన చైర్మన్ వైస్ చైర్మన్ సీట్ పంచుకున్నారు. ఇప్పుడు చాలా ఉన్నాయి. హుజరాబాద్ లో ఏదైతే ఈటల రాజేందర్ గెలుపు కోసం ప్రయత్నం చేసిండ్రు, రేపు కూడా అంతే. ఇప్పుడు ఒకటే చెప్తాను, చంద్రబాబు డైరెక్షన్ లో నడుస్తున్న ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా రేపు ఇది తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ కాదు, ఖచ్చితంగా రేపటి కల్లా ఇది పోయి బీజేపీలో కలుస్తుంది. దీనికి మధ్యవర్తిత్వం ఏదైతే వహించేది మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే. ఓకే రామూర్తి గారు, ఓకే మళ్ళీ మాట్లాడదాం, మీరు సమయం ఇస్తే అలాగే ఉంటే దాని గురించి మళ్ళీ మాట్లాడదాము. ప్రస్తుతం మనతో పాటు గౌరీ సతీష్ గారు, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి. నమస్తే అండి. మీరు పార్టీ
అధికారంలో రాకముందు ఏదైతే ఎన్నికల ప్రచారంలో 41,000 కోట్లు రుణమాఫీ చేయాల్సిన బాధ్యత ఉంది, చేస్తామంటూ బహిరంగంగానే ఎన్నో మీటింగ్లో రేవంత్ రెడ్డి ప్రకటించడం చూసాము, అందరూ తెలిసిన విషయమే. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 31,000 కోట్లు క్యాబినెట్ ఆమోదించిందన్నారు. తీరా చూస్తే 17,000 కోట్లు మాత్రం రైతు రుణమాఫీ చేసి 100% చేశామంటూ కూడా సంబరాలు పండుగలు చేసుకుంటారు. దీని మీద ప్రతిపక్షంలో ఈ ఘోరంగా విమర్శిస్తున్నా మీరు వింటానున్నారు, చూస్తూనే ఉన్నారు. ఏమంటారు? ముందుగా చర్చల్లో పాల్గొంటున్నటువంటి ప్యానెల్లో ఉన్నటువంటి వారికి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, మీకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి ఏవైతే అసత్య ఆరోపణలు ఉన్నాయో వాటన్నిటిని కూడా యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా గ్రహిస్తూ ఉంది. ఎందుకు అనంటే దేశంలో యూపీఏ 2 ఉన్నప్పుడు 73,000 కోట్ల రూపాయలను సుమారుగా ఒకే దఫా రైతు రుణమాఫీ చేసిన ఘనత యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీదా కాదా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. దాంతోపాటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ 1,00,000 రుణమాఫీ చేయడానికి 25,000 చొప్పున 49,000 ఒకసారి చేసి 99,000 రూపాయలు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాలకు కుచ్చుటోపి పెట్టిందా లేదా మనం అందరం కూడా వాస్తవాన్ని గ్రహించాలి. దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం వారిని పరామర్శించకుండా అమ్మకు అన్నం పెట్టాం కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తామన్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో రైతులు చనిపోతే కనీసం పరామర్శించకుండా పక్క రాష్ట్రాలకు వెళ్ళినటువంటి వీళ్ళు 2 లక్షల రూపాయలు వారికి సాయం చేసినటువంటి వీళ్ళు రైతుల గురించి మాట్లాడే దయ్యాలు వేదాలు వలించినట్టు ఉంటుంది. మనం అందరం కూడా గ్రహించాలి. దాంతోపాటుగా ఏదైతే మా ఏఐసిసి మాజీ అధ్యక్షులు ఇప్పుడున్నటువంటి పార్లమెంట్ మన ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు వరంగల్లో అనౌన్స్ చేసినట్టుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా రైతు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉండి మా ప్రభుత్వం బడ్జెట్లో 31,000 రూపాయలను కేటాయించడం అనేది జరిగింది. ఏదైతే 3 విడతలుగా 0 నుంచి 1,00,000 రూపాయలు ఒక దఫా, 1,00,000 నుంచి 1,50,000 రూపాయల వరకు ఒక దఫా, 1,50,000 నుంచి 2 లక్షల వరకు నిన్ననే వైరాలో వాటిని లాంచింగ్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి సమస్య ఏంది రైతులకనంటే, చాలామంది రైతులకు గత ప్రభుత్వం ఏదైతే డేటా సేకరించిందో అందులో పాస్బుక్ ధరణి సమస్యతో వచ్చినటువంటి పాస్బుక్ సమస్యలు కానీ, దాంతోపాటు కుటుంబాల ఆధారంగా ఉన్నటువంటి సమస్యలు కానీ ఏదైతే బడ్జెట్లో కేటాయించిన తర్వాత మేము పొందుపరచడం కాబట్టి డబ్బులు ఇదేపటి నుంచి సోమవారం నుంచి గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి మండల కేంద్రాలలో అక్కడ ఉన్నటువంటి నోడల్ బ్యాంకుల ద్వారా, అగ్రికల్చర్ ఆఫీసర్ల ద్వారా ఖచ్చితంగా నిజమైనటువంటి రైతుకు, ఎవరైతే బ్యాంకులలో లోన్ తీసుకున్నటువంటి ప్రతి రైతుకు ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి 2 లక్షల వరకు ఏదైతే మాఫీ ఉందో లోన్లన్నీ కూడా మాఫీ కావడానికి మా ప్రభుత్వం రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో కృతనిశ్చయంతో ఉంది. ఖచ్చితంగా దానికోసం ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరించడానికి అధికారులు, ఉన్నతాధికారులు దాని యొక్క సాఫ్ట్వేర్ను డెవలప్ చేస్తూ ఉన్నారు. నిన్నటి వరకు ఆ ప్రక్రియ కొనసాగుతుంది. సోమవారం నుంచి మండలాల వారీగా ఆ ప్రక్రియను కొనసాగించి తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎవరైతే 2 లక్షల వరకు రుణం తీసుకున్నారో బ్యాంకులలో వారందరి యొక్క రుణమాఫీ చేయడం మా ప్రాథమిక లక్ష్యం. వారు ఏదైతే అబద్ధాలు మాట్లాడుతున్నారో మీరు ఒక చక్కని ప్రశ్న వేశారు. గతంలో ఏదైతే జెన్యూన్ అయినటువంటి రైతులకు నిజంగా అన్యాయం జరిగితే ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యత తీసుకొని ఎందుకు మరి ప్రభుత్వానికి విలువైనటువంటి సూచన సలహాలు చేయకుండా ఎందుకు అబద్ధాలు మాట్లాడి బట్టగాల్చి మీదేసే మాటలు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? మీరు బాధ్యత గల ప్రతిపక్షంగా ఎందుకు మరి రైతుల సమస్యలను ఈ విధంగా ఉన్నాయని చెప్పి ఎందుకు రిప్రజెంట్ చేయడం లేదు? అలా కాకుండా మేము చేయలేం, పక్క వాళ్ళు చేస్తే కూడా మంచిది కాదు అని చెప్పి రైతులు బాగుపడుతుంటే ఓరోజాలలేక, రైతుల కన్నీళ్ళు ఆనందం చూడలేక వీళ్ళు అవాక్కులు చెవాక్కులు పేలుతూ ఉంటే యావత్ సమాజం అంతా కూడా చూస్తూ ఉంది. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ఒక రాజకీయ పార్టీగా ఏదైనా ఒక పెద్ద స్కీమ్ను పాటిస్తున్నప్పుడు, ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు చిన్న చిన్న పొరపాటు జరిగినప్పుడు దాన్ని సెటరేట్ చేయడానికి టైం పడతా లేదా? ఒక జర్నలిస్ట్గా మీకందరూ కూడా బాగా తెలుసు, వీక్షకులందరూ కూడా బాగా తెలుసు. సో ఖచ్చితంగా ఏదైతే 2 లక్షల రుణమాఫీ అనేది ఉందో సాంకేతికమైనటువంటి సమస్యలు అనేవి సోమవారం నుంచి ప్రారంభం ఒకవేళ అవుతే వాటన్నింటిని కూడా మేము బడ్జెట్లో కేటాయించినట్టుగా మనం అందరం కూడా ఆలోచన చేయాలి. బడ్జెట్ 9.5 సంవత్సరాలు వారు అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఏ మేరకు న్యాయం చేశారో యావత్ తెలంగాణ రైతులందరూ కూడా ప్రత్యక్షంగా చూశారు కదా. అవన్నీ చూసే కదా వారికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి ఓటు హక్కు ద్వారా
ఏ విధంగా వారికి కర్ర కాల్చి బొడ్డులో వాత పెట్టారో మనం స్పష్టంగా చూశారు కదా. దానికి వారు అది మర్చి మాట్లాడితే మనం ఏ విధంగా ఉంటుందో మనం అందరం కూడా వాస్తవాన్ని గ్రహించాలి. కానీ మా ప్రజాప్రభుత్వం ఖచ్చితంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తాం. ఇన్ టైంలో వారికి ఏదైతే వారు మాట్లాడారో రైతు భరోసా గురించి భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ, ఎందుకనంటే మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు, బీఆర్ఎస్కు అస్సలు లేదు. ఎందుకనంటే దేశంలో రైతుల చావుకు వారిపైన కాల్పులు జరిపినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. నల్ల చట్టాలు తెచ్చి పండించిన పంటను కూడా విదేశాల్లో అమ్ముకోవడానికి అవకాశం కల్పించినటువంటి వీళ్ళు రైతులు 100 రోజులు దీక్షలు చేస్తే నల్ల చట్టాలను పార్లమెంట్ సాక్షిగా బ్యాక్ తీసుకున్నటువంటి వీళ్ళు ఇప్పుడు కపట ప్రేమ నటిస్తే యావత్ భారతదేశం అంతా దాన్ని యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుందా? అలాంటి పరిస్థితి నుంచి దానికి వీరు కదా తానా అంటే తందానా అని చెప్పి పార్లమెంట్ సాక్షిగా వత్తాసు పలికినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు రైతుల గురించి మాట్లాడితే ఏ విధంగా ఈ రైతులందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారనేది మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. మరి ఏదైతే రైతు భరోసా ఉందో బీఆర్ఎస్ పార్టీ గతంలో రియల్ ఎస్టేట్ భూములకు, నేషనల్ హైవేలకి, ఏదైతే సాగు చేయని భూములకు రైతు భరోసా పేరుతోటి వాళ్ళు రైతు పెట్టుబడి ఇచ్చారా లేదా అవి స్పష్టంగా మనం వివిధ వార్తాపత్రికల ద్వారా చూసామా లేదా? అలా కాకుండా సాగు చేసే భూములకు మాత్రమే ఖచ్చితంగా నిజమైనటువంటి రైతులకు అందించడమే మా ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఇది ప్రజాధనం. ఈ ప్రజాధనం వృధా కానీయకూడదు. ఇది ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కట్టే ట్యాక్స్ రూపంలో వచ్చేటువంటి డబ్బులు కాబట్టి దీనిపైన సర్వాధికారాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి ఉంటాయి కాబట్టి దాన్ని సక్రమమైనటువంటి మార్గంలో ఖర్చు పెట్టవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నిజమైనటువంటి అర్హులైనటువంటి సాగు చేసేటువంటి రైతులకు ఖచ్చితంగా మా మేనిఫెస్టోలో పెట్టినట్టుగా రైతు భరోసా వీలైనంత తొందరగా రైతు భరోసాను కూడా అందించడానికి మా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి క్యాబినెట్ అంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగానే వివిధ జిల్లాల్లో పర్యటించి క్యాబినెట్ సబ్ కమిటీ కౌలు రైతులు కానీ, రైతు పట్టాదారుకు కానీ, భూమి పట్టాదారుకు కానీ ఏ విధంగా ఈ రైతు భరోసాని తీయాలని చెప్పి కూడా చాలా స్పష్టమైనటువంటి సమీకరణ చేయడం అనేది జరిగింది. దానికి అనుకూలంగా ఆ సమీకరణని కూడా క్రోడీకరించి ఎవరికి నష్టం జరగకుండా ఈ రైతు భరోసా ఇవ్వాలని చెప్పి కూడా చాలా స్పష్టమైనటువంటి విధానంతో ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తుందని వాళ్ళ లెక్క మసిబూసి మారడికాయ చేసి వారు ఇంకో మాట చెప్పారు, మేము యాడ్స్ ఇస్తున్నామని చెప్పి. మీ ద్వారా సవాలు విసురుతూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో 9.5 సంవత్సరాల నుంచి వారు అడ్వర్టైజ్మెంట్ ఖర్చు పెట్టినటువంటి డబ్బులు ఎంత? అందులో మేము పెట్టింది -1% కూడా కాదు. మేమంతా పెట్టం. ఎందుకు పెట్టమనంటే బాధ్యత గలటువంటి ప్రభుత్వం కాబట్టి. ఎస్, ఖచ్చితంగా ఇది ప్రజాధనం కాబట్టి ఆ విధంగానే మీరు ఒక్కసారి ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ప్రభుత్వానికి ప్రభుత్వ అడ్వైజర్ల పేర్లతోటి నెలకు 172 కోట్ల రూపాయలను వృధా చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు మాట్లాడితే ఏ విధంగా కరెక్ట్ అండి? వాస్తవాన్ని గ్రహించాలి కదా. వాస్తవాన్ని తెలుసుకొని మాట్లాడితే ఎప్పటికైనా ఈ సమాజానికి మంచిది, రాజకీయాలకు మంచిది అనేది మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. కాబట్టి మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే రైతుల పక్షపాతిగా ఉండేది కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడమే మా ప్రాథమికమైనటువంటి మా ముందున్నటువంటి లక్ష్యం. మీరు చెప్పినట్టుగానే సతీష్ గారు మీరు చెప్పినట్టుగానే ఏదైతే ప్రతిపక్ష పార్టీల వాళ్ళ బాధ్యత నెరవేర్చాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ఎవరెవరికైతే అందలేదో రైతులకు, నిజమైన రైతులకు ఎవరైతే అందలేదో చెప్పాలని మీరు ఎంత బాధ్యత చెప్తున్నారో అదేవిధంగా ఈరోజు కేటీఆర్ ప్రెస్ మీట్లో అంకెలు మార్చి రంకెలు వేస్తున్నారు అంటూ చెప్తూనే చీటింగ్ కేసు పెట్టాలి రేవంత్ రెడ్డి మీద అంటూనే కొడంగల్లో చర్చకు సిద్ధమా అన్నారు. మళ్ళీ మీ పార్టీ సిద్ధంగా ఉందా? దీనికి రుజువు చేయడానికి ఎవరెవరు నిజమైనటువంటి వాళ్ళకి సవాలుకి ఆన్సర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందా మీ పార్టీ? 100% కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. కొడంగల్ నడి సెంటర్లా, కొడంగల్ చౌరస్తల ప్రభుత్వం నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు, అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మా ముఖ్యమంత్రి గారు, స్థానిక ఎమ్మెల్యే గారైనటువంటి యనుమల రేవంత్ రెడ్డి గారు రిప్రజెంట్ చేస్తారు. ఖచ్చితంగా కావాలనుకుంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి, చిట్టా తీసుకోండి. మేము అనౌన్స్ చేసినటువంటి ఏదైతే కట్ ఆఫ్ డేట్స్ ఉన్నాయో ఆ డేట్ లోపల నిజమైనటువంటి, మరొకసారి మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ కావాలంటే భూమి హక్కు అనేది పాస్బుక్ ద్వారా తెలుస్తుంది. పట్టాదారు పాస్బుక్ ఉన్నటువంటి ప్రతి రైతుకు రైతు రుణమాఫీ చేయడానికి మేమందరం, మా కాంగ్రెస్ పార్టీ
ప్రజాప్రభుత్వం రేవంత్ అన్న సర్కార్ కట్టుబడి ఉంది. అలా ఎవరికైనా రాకపోతే కూడా మండలాల్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా, ఆయా మండలాల్లో ఉన్నటువంటి నోడల్ బ్యాంక్ ద్వారా ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరించడానికి ఆ ఏజెన్సీలు పనిచేస్తూ ఉన్నాయి. దయచేసి ఈ ప్రతిపక్షాలు చెప్పే అబద్ధపు మాటలు నమ్మకుండా మీరు ఆ సంబంధిత అధికారులను కలిస్తే ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కానీ అబద్ధాలు అనేటివి ఎప్పటికి కూడా నీటి పొడుగల్లాగా ఉంటాయి. కాబట్టి దయచేసి మీరు వాస్తవాన్ని గ్రహించి మీకు రావాల్సినటువంటి రైతు రుణమాఫీ కోసం ఆలోచన చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం నుంచి మీకు అందరికి కూడా అప్పీల్ చేస్తున్నాం. ఓకే, దానికి సంబంధించి సతీష్ గారు, దానికి సంబంధించి ఏదైతే మీరు అప్పీల్ చేయాలో ప్రభుత్వానికి, ఏ విధంగా ఎవరైనా నిజమైన అర్హులు రైతులు ఉన్నారో చెప్పారు. కాబట్టి దానికి సంబంధించి మొదటి నుంచి జరుగుతానుంది. అయినప్పటికీ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దాని గురించి మాట్లాడదామని. జయరాం గారు వింటున్నారు కదా, ఇటుపక్క అధికార పార్టీ, ఇటుపక్క ప్రతిపక్ష పార్టీలు మా 100% రుణమాఫీ చేశాము, ఇంకా ఎవరైతే ఉన్నారో అప్లై చేసుకోవాలంటూ అధికార పార్టీ చెప్తుంది. ఇటుపక్క ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా ఈ జస్ట్ అంకెలు మార్చి అంకెలేస్తున్నారు, ఇదంతా చీటింగ్ అంటూ చెప్తా ఉన్నారు. అసలు యాక్చువల్గా రైతులకు రుణమాఫీ చేయటం అనేది ప్రతి పార్టీ ఎన్నికల ముందు ఒక మేనిఫెస్టోలా పెడతా ఉంది. ఇది ఎంతవరకు ఇది పెట్టొచ్చా? రైతులకు ప్రోత్సాహకరమేనా? దీంట్లో నిజమైన రైతులు అనేది ఎలా గుర్తిస్తారంటే ఏమంటారు? ఇది ఒకటండి, దీంట్లో అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ, గత ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వం, ఏది ఏమైనా కూడా ప్రజల కోసం పనిచేసే వాళ్ళను మాత్రమే ప్రజలు గుర్తిస్తారు. ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసి ఎన్ని డ్రామాలు చేసినా కూడా ప్రజలు పెద్దగా లెక్క పట్టించుకోరు. వీళ్ళు ఏమంటే కేసీఆర్ ఆ రోజు చెప్పింది కూడా ఏం చెప్పాడంటే, లేదు ప్రజలు నాతోనే ఉన్నారు, బంగారు తెలంగాణ జరిగిపోయింది, మొత్తం అంతా బంగారం వచ్చేసింది, ప్రజల లోపల ఎలాంటి లోటుపాట్లు లేవు, అందరూ చాలా బెటర్ గా ఉంది, అందరికంటే జీడిపి రేటు మనదే ఎక్కువ ఉంది అనేది ఒక కథ చెప్పుకుంటూ వచ్చాడు. ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా సేమ్ స్టోరీ కంటిన్యూ చేస్తున్నాడు. ఆ రోజు వచ్చేసి రేవంత్ రెడ్డి చెప్పింది ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే కుటుంబ పాలన, కులం పాలన గురించే రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో మాట్లాడారు. మేమందరం కూడా అదే మాట్లాడాము, అందరూ అదే మాట్లాడాము, రాష్ట్రం మొత్తం గమనించారు. ఈ రోజు రేవంత్ రెడ్డి చేస్తున్నది కూడా అదే. రేవంత్ రెడ్డి కుటుంబం చేస్తున్నాడు, కుల పాలన చేస్తున్నాడు. ఈ రోజు గొప్పగా నేను ప్రజలకు రిక్వైర్మెంట్ ఉన్నది, రైతులది జరగలేదన్నది వాస్తవము. రేవంత్ రెడ్డికి అంత సినిమా లేదు, అంత సీను లేదు, ఇదంతా వేస్ట్. ఇది అది అయ్యే పని కాదు. ఎవరైతే అర్హులైన రైతులకు మీరు ఇప్పటి వరకు ఇచ్చేసిందా అంటే ఇవ్వలేదు. ఎవరైతే బ్యూరోక్రాట్ రైతులు ఉన్నారో, లేకపోతే పెత్తందారి రైతులు ఉన్నారో, దొరలు ఉన్నారో, ఇలాంటి రైతులను తీసివేయమని అప్పుడు చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తున్నాం. అలా వేరే డిస్ప్యూట్ లేదు. నిరుపేదలకు రైతులు ఎవరైతే ఉన్నారో, అర్హులైన మీకు సంబంధించిన అర్హులైన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా అందలేదన్న విషయం చెప్తున్నా నేను. వాళ్లకు నేను ఏ రాజకీయ పార్టీ కాదు, ఏ రాజకీయ పార్టీ కన్వను కప్పుకోలేదు ఇప్పటి వరకు నా చరిత్రలో. నేను ప్రజల మనిషిని, ప్రజల కోసం మాట్లాడుతున్న వాడిని, ప్రజల అంశాలు మాట్లాడుతున్న వాడిని. నా వాయిస్ కి ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ప్రజల్లో ఒక్కటి కాబట్టి. మీలాగా రాజకీయాల ఊసర వెళ్ళి రాజకీయాలు చేయట్లేదు కదా నేను. సో డెఫినెట్ ప్రజల వ్యక్తిని కాబట్టి వీళ్ళు చెప్పేదంటే, ఈ రోజు నేను వీళ్ళకున్న లోపాలు ఏం చెప్తున్నంటే, వైద్య సంస్థలు, ఈ రోజు ప్రభుత్వ వైద్య సంస్థల లోపల ఎక్కడ కూడా మందులు కూడా లేవు. గర్భిణీ స్త్రీలు కనుక వెళ్ళినట్టు అవుతే ఆ హాస్పిటల్ లోపల ఎక్కడ కూడా ఐరన్ టాబ్లెట్ లేవు, ఫోలిక్ యాసిడ్ లేదు, కాల్షియం లేదు, బి కాంప్లెక్స్ లేదు, ప్రాపర్ డెవలప్. చిన్నపిల్లల వార్డులోకి పోతే సెలైన్స్ లేవు, ఐవి సెట్లు లేవు, స్కాల్పెన్ సెట్స్ లేవు, ఎక్సెట్రా ఇలాంటివి. ఇంకా అంటే ఇన్ని రకాల డిఫిషియన్సీని నేను చాలా సింపుల్ గా చెప్పేస్తున్నాను. ఈరోజు విద్యా సంస్థలు కూడా అలానే ఉన్నాయి. అంటే ప్రజలకు ఈ రోజు వైద్య సంస్థలు ప్రజల సంస్థలు కావా, వైద్య సంస్థలు నిరుపేద సంస్థలు కావా, వైద్య సంస్థలు నిరక్షరాస్యత సంస్థలు కావా, వైద్య సంస్థలు ప్రభుత్వ సంస్థలు అవునా కాదా? మరి వాటిని ఎందుకు మీరు పట్టించుకోవటం లేదు? మొన్నటికి మొన్న విపరీతమైన దోపిడీ, ఏది 21 నుండి 31 వరకు కానీ, లేకపోతే మొన్న ట్రాన్స్ఫర్ జరిగిన విషయం లోపల విపరీతమైన దోపిడీ. ఆ దోపిడీని కూడా మీరు కప్పిపుచ్చుకొని సిగ్గు లేకుండా ఇంకా ఉన్నారంటే, ఈ రోజు అనేక హాస్పిటల్లో ప్రొఫెసర్లు లేరు. గాంధీ హాస్పిటల్లో ప్రొఫెసర్ లేరండి. జయరాం గారు, మీరు చెప్పినట్టుగానే
వైద్య సౌకర్యాలకు సంబంధించినటువంటి సరైనటువంటి పరికరాలు లేవు, ఎంత- సరైనటువంటి రహీం అవగాహన గారు. లేదు అంటున్నారు. ఓకే, బానే ఉంది. రహీం గారు. కాకపోతే ఇంత లోటు బడ్జెట్లో కూడా రేవంత్ రెడ్డి సర్కారు 1వ తారీఖునే జీతాలు వేస్తూ, ఇంత లోటు బడ్జెట్లో కూడా ఇన్ని వేల కోట్ల రైతు రుణమాఫీ చేస్తూ, ఎన్నో దానికి సంబంధించిన ఇంట పారిశ్రామిక పెట్టుబడులు పెట్టిస్తూ ఎంతో శ్రమ పడుతున్నాం రాష్ట్రాభివృద్ధి కోసం, మమ్మల్ని నమ్ముకున్నటువంటి నిరుద్యోగ కోసం, కొలువుల కోసం అంటున్నారు. అయితే రైతు రుణమాఫీ 100% చేశామని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికే బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. దాని మీద ఇప్పుడు మన రాజకీయ విశ్లేషకులు జయరాం గారు మాట్లాడుతున్నారు. జయరాం గారు చెప్పండి, కంటిన్యూ చేయండి. ఓకే రహీం గారు, ఒకటి ఏంటంటే చెప్పండి. రేవంత్ రెడ్డికి సమస్య మీద నీకు తెలియదు, అవగాహన లేదు అనుకుందాం. తెలిసిన వాళ్ళను, యుద్ధం చేసిన వాళ్ళను, బీఆర్ఎస్ మీద యుద్ధం చేసిన వాళ్ళను ఒక్కరినైనా దగ్గర పెట్టుకున్నావా? ఇంతమందిని పనిచేసాము, ఒక్కరినంటే ఒక్కరిని. అంటే ఈ రోజు నీకు కావాల్సింది ఎవరు కావాలంటే దారి దోపిడీగాళ్ళు కావాలి, దగాకోర్లు కావాలి, కులం కావాలి, ఈ రోజు నీకు పైసలు నోటిని చుట్టూ ఉండాలి. అంతే తప్ప ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఉన్నా. ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉండాలి, మెడికల్ డిపార్ట్మెంట్ ఉన్న లోపోర్లు ఏంది, మెడికల్ డిపార్ట్మెంట్ ఉన్న విషయాలు ఏంటి, దానిపైన ఏ రోజు సమీక్ష పెట్టేసి మాలాంటి వాళ్ళని పిలిచావా, మమ్మల్ని అడిగావా? అడుగు, నీకు అక్కర్లేదు. అంటే ఈ రోజు ప్రజా వైద్యం కాబట్టి, పేద ప్రజలది కాబట్టి అది మనకు అక్కర్లేదు. అంటే తాగుబోతులను తయారు చేద్దామా మనం? ఈ రోజు నిన్నగాక మొన్న 15,000 కోట్ల టార్గెట్ పెట్టేసుకొని మద్యం అమ్మాలనుకుంటున్నాం. అంటే ఈ రోజు నేను మొన్నటి వరకు కూడా మేము చెప్పింది ఏంటంటే 50,000 పైచిలుకు కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో అని మేము మొత్తుకున్నాం. దాన్ని నువ్వు మొత్తుకున్నావు. మరి 50,000 పోయి ఈ రోజు 36,000 కోట్ల నువ్వు ఎట్లా చెప్పగలుగుతున్నావు? 15,000 కోట్ల టార్గెట్ ఎట్లా పెట్టుకుంటున్నావు? అంటే ఈ రోజు అవి కూడా ఏంది, బెల్ట్ షాపులు కాకుండా ఈ రోజు అంటే దాన్ని తాగి సచ్చే వాళ్ళకు వైద్యం లేదు, తాగుబోతులు మాత్రం తయారు చేయాలి. అంటే ఈ రోజు వాళ్లకు డబ్బులు ఏ విధంగా వస్తాయి, ఏ విధంగా వచ్చినా పర్వాలేదు, అవి మాత్రము తీసుకోవాలనే దాని మీద ఉన్నారు. ఈ రోజు 1వ తారీఖు సాలరీ ఇచ్చేది రేవంత్ రెడ్డి కష్టార్జితం కాదు, అంతకుముందు ఇచ్చింది కేసీఆర్ కష్టార్జితం. ప్రజల సొమ్ము, ప్రజల కోసం పనిచేసే వాళ్ళకు సాలరీస్ ఇవ్వకపోతే నువ్వు తినట్లేదా? నువ్వు తినట్లేదా? నీ సెక్యూరిటీ తగ్గిందా? నీ చుట్టుపక్కల వాళ్ళకి తగ్గిందా? నీ ఎమ్మెల్యేలకు తగ్గిందా? నీ నాయకులకు తగ్గిందా? ఎవరు తగ్గింది? ఓకే జయరాం గారు, జయరాం గారు, అంటే గత ప్రభుత్వాలు ఏదైతే మీరు చెప్తున్నాడు 1వ తారీఖు కానీ ఇవన్నీ ప్రభుత్వం బాధ్యత కాదంటలేదు. గత ప్రభుత్వం ఇవ్వలేదు, గత ప్రభుత్వం ఇలాంటివన్నీ కొన్ని చేయలేదు కాబట్టి ఆ లోటుపాట్లను బట్టి ఇప్పుడు ఉన్నటువంటి సర్కార్ని తీసుకున్నారు కాబట్టి ఓకే, ప్రజల జవాబుదారితనం చేయాల్సింది. దాని మీద మాట్లాడదామండి. వెంకటరెడ్డి గారు, ఇందాక సతీష్ గారు చెప్పినట్టు వాస్తవంగా రైతుల గురించి మాట్లాడే అర్హత మీ పార్టీకి లేదు. దేశ స్థాయిలో ఎంతోమంది రైతుల్ని కాల్చిన సందర్భాలు, రైతులు నిరసన తెలియజేస్తుంటే వాళ్ళు ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి మీ పార్టీకి అసలు రైతు బంధు కానివ్వండి, రైతు రుణమాఫీ గురించి మాట్లాడే అర్హత లేదు అంటున్నారు. ఏమంటారు దాని గురించి మీరు? ఇప్పుడు సోదరుడికి తెలవాలి, కాంగ్రెస్ సోదరుడికి తెలవాల్సింది ఏంటంటే అక్కడ ఢిల్లీలో రైతులతోటి, కిరాయి రైతులతోటి ధర్నాలు చేపించింది కాంగ్రెస్ పార్టీ పోషించి వాళ్ళని పంపించింది హర్యానా, పంజాబ్ నుంచి, తర్వాత కొంతమంది ఉత్తరప్రదేశ్ నుంచి. అది తెలియాల్సిన అవసరం ఉంది. ఆ 3 రాష్ట్రాలు కాకుండా ఏ రాష్ట్రమైనా రైతులు అక్కడికి పోయి ధర్నాలు చేసిర్రా? ఎక్కడైనా ధర్నాలు చేసి మరి ఆ రోడ్డు బ్లాకులు చేసిర్రా? ఎందుకు చేయలేదు? ఎందుకంటే వీళ్ళు కొంతమందిని రెచ్చగొట్టి అక్కడ ధర్నాలు చేపించి కాలం గడుపుకోవడానికి, రేపు ప్రభుత్వం రావడానికి ఒక తుటిల ప్రయత్నం చేసిన తప్పితే ఏ మాత్రం కూడా కాంగ్రెస్ పార్టీకి రైతుల మీద ప్రేమ లేదు, అభిమానం లేదు. ఒకటి చెప్తా, వాళ్ళు ఇప్పుడు మనం చూసాం, బీఆర్ఎస్ ప్రభుత్వం చూసిన బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా తెలంగాణ ప్రజల్ని సర్వనాశనం చేసిర్రో, తెలంగాణ ప్రజల ఆస్తుల్ని సర్వనాశనం చేసిర్రో మనం గత 10 సంవత్సరాల కాలంలో చూసినాం. తెలంగాణ వస్తే మనం అభివృద్ధి చెందుతాం, మన పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి, నీళ్లు ఉంటాయని చెప్పి అనుకుంటే మొత్తం కూడా సర్వనాశనం చేసి మరి ఇప్పుడు ఏం చేసిర్రు? మరి కాంగ్రెస్ పార్టీ వస్తే తెలంగాణ బిడ్డలకి ఉద్యోగాలు వస్తాయి, 6 గ్యారెంటీల పథకం తీసుకొస్తున్నాం, ఈ 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. మరి ఇప్పటికి దగ్గర మరి 250 రోజులు అయింది. అక్కడ 6 గ్యారెంటీలలో ఎన్ని అంశాలు ఉన్నాయో వాళ్ళకు తెలుసో తెలియదు, కానీ నేను చెప్పాలనుకుంటున్నా దాంట్లో 13 అంశాలు ఉంటాయి. ఇప్పుడు 5 అంశాలు మాత్రమే టచ్ చేశారు, ఇంకా 8 అంశాలు అట్లాగే ఉన్నాయి. తెలంగాణ ప్రజలను ఎన్ని రోజులు మోసం చేస్తారో వాళ్ళకే తెలవాలి. రోజు అర్థం చేసుకుంటారు తెలంగాణ ప్రజలు. ఇప్పటికీ అంత తెలివి తక్కువలు కాదు, వాళ్ళు అంతా చేసుకుంటున్నారు. ఈ 6 గ్యారెంటీల్లో మరి 13 అంశాలు ఉంటే 5 అంశాలు మాత్రం టచ్ చేశారు. తెలంగాణ రైతులకు ఇస్తున్న
భరోసా కానీ 15,000 రూపాయలు, కూలీలకు 12,000 రూపాయలు, మహిళలకు 2,500 రూపాయలు, విద్యా భరోసా పథకం, తర్వాత విద్యార్థుల బిడ్డలకి మరి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి కూడా పెన్షన్ ఇస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రోజు డబ్బా కొట్టుకుంటూ రోజు పేపర్లల్లా యాడ్లను ఇచ్చుకుంటూ పోతుంది తప్పితే ఎక్కడన్నా కంప్లీట్ చేసిందా? మరి కాంగ్రెస్ సోదరుని ఇంకొక మాట్లాడగాలనుకుంటున్నా. ఇంతకుముందు చెప్తున్నాడు ఇంతమందికి మేము రుణమాఫీ చేసినాం 2 లక్షల వరకు అని చెప్పి. ఆయన వాళ్ళకి మరి ఇన్ని రోజులు అయింది కదా, వాళ్ళు వర్కౌట్ చేసుకోకుండా ఎక్సర్సైజ్ చేయకుండా ఏ విధంగా 31,000 కోట్లు మరి రైతు రుణమాఫీకి అవసరం ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఎట్లా చెప్పారు? అంతకుముందు 40,000 కోట్లు అని చెప్పారు. ఇప్పుడేమో 22 లక్షల మంది 22,22,000 మందికి మాత్రమే రైతులు ఉన్నారు. దానికి 17,569 కోట్లు మాత్రం సరిపోతాయి. అంతవరకు మేము రుణమాఫీ చేసినామని చెప్తున్నారు. ఏ లెక్క ప్రకారం చేశారని చెప్పి అడుగుతా ఉన్నాం. మరి అదంతా కూడా డేటాబేసు కాంగ్రెస్ ప్రభుత్వం బయట పెట్టాల్సిన అవసరం ఉంది కదా, మీడియాకి తెలియాల్సిన అవసరం ఉంది కదా. అంతకుముందు 2 లక్షల రూపాయలు రుణమాఫీ అని చెప్పేసి రకరకాల లెక్కలు చెప్పారు కదా, ఏ విధంగా కట్ చేసారో ఇవంతా కూడా పెట్టాల్సిన అవసరం. అంటే వెంకటరెడ్డి గారు అదంతా కూడా వెంకటరెడ్డి గారు ఏ పథకం వచ్చినా అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకం తీసుకున్నా ఏ పథకం అమలు చేస్తున్నా సరే మా కేంద్రం వాటా ఉంది, మా కేంద్రం సంబంధించినటువంటి వాటా ఈ పథకంలో ఇంత శాతం ఉంది, అయినప్పటికీ కూడా మా ఫోటోలు ఇవ్వట్లేదు, మా ప్రభుత్వం గురించి చెప్పట్లేదు, ఇదంతా కేంద్ర ప్రభుత్వ పథకాలని పదే విమర్శించేటువంటి బీజేపీ పార్టీ ఏదైతే రైతు రుణమాఫీ సంబంధించి రైతు రుణమాఫీ చేసే ముందు భట్టి విక్రమార్క బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి ఇది కంపల్సరీగా రైతులకు రుణమాఫీ అయ్యే వరకు ఎటువంటి ట్రాన్సాక్షన్స్ వేరే వెళ్ళకూడదు, దీంట్లో తప్పులు తడక ఉండకూడదు, బ్యాలెన్స్ కరెక్ట్ మెయింటైన్ చేయాలి అని అంత యుద్ధ ప్రాతిపదికన ఎక్సైజ్ చేస్తూ ఉంటే కేంద్రం ఆధీనంలో ఉన్నటువంటి బ్యాంకుల విషయంలో ఎందుకు మీ పార్టీ మాట్లాడి మీ సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నటువంటి బ్యాంకులతో మాట్లాడి ఎవరైతే నిజమైన రైతులకు రుణమాఫీ చేసే విధంగా మీ పార్టీ కూడా ఆ క్రెడిట్ కొట్టొచ్చు కదా? రైతులకి చేయాల్సిందంతా కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. మనకు చెప్పాల్సింది తెలంగాణ ప్రజలకు ఒకటి ఏంటంటే దగ్గర దేశవ్యాప్తంగా 11.8 కోట్ల మందికి పిఎం కిసాన్ యోజన కింద 2,000 రూపాయలు ఇంటూ 3 సార్లు 6,000 రూపాయలు ఇస్తుంది. 100 ఎకరాలు ఉన్నా, అరెకరం ఉన్నా, 2 ఎకరాలు ఉన్నా కూడా. క్రాప్ ఇన్సూరెన్స్ దగ్గర 4 కోట్ల మందికి ఇస్తా ఉన్నారు. తర్వాత డిఏపి గానీ, యూరియా గానీ, ఇంకా వేరే ఫాస్ఫరస్ కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ సబ్సిడీ తోటి మరి రైతులకే ఇస్తా ఉన్నారు. తర్వాత రైతుల నుంచి ధాన్యం కొనేది కూడా కేంద్ర ప్రభుత్వమే. అదంతా కూడా అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం మేము కొంటున్నాం, కేసీఆర్ మేము కొంటున్నాం అని చెప్పినోడు ఇప్పుడు ఏమి మాత్రం కూడా రైతులకి సుతిల దగ్గర నుంచి, బస్తాల దగ్గర నుంచి, అమాలీల దగ్గర నుంచి, ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి మొత్తం కూడా రైతుల నుంచి ధాన్యం కొన్నది కేంద్ర ప్రభుత్వం, కొంటున్నది కూడా. ఇప్పుడు వీళ్ళు కదా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఎందుకంటే అట్లా చెప్తేనే కదా ఇదే రైతులు మరి ఓట్లేసి గెలిపించారు రేవంత్ రెడ్డి గారిని. కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం అండి? వీళ్ళే కదా చెప్పి మరి వీళ్ళని తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ రైతుల్ని మరి మధ్య పెట్టి మమ్మల్ని గెలిపించండి, ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ చేస్తామని చెప్పిన వాళ్ళు వీళ్ళే కదా. మరి భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం? ఏ సంబంధంతో ఏదైతే చేయాలనుకుంటున్నారో అర్హులైన రైతులు ఎవరైతే అన్యాయం అయిపోతున్నారు కదా, కాబట్టి మీ పార్టీ బాధ్యత తీసుకోవచ్చు కదా. డేటాబేస్ బయట పెట్టాలి. 35 లక్షల మంది రైతులు ఉంటే 22 లక్షల మంది ఎట్లా వచ్చారు? దగ్గర 13 లక్షల మంది మరి ఎట్లా కట్ చేసారు వాళ్ళని? దగ్గర 13,000 కోట్ల రూపాయలు కావాల్సినవి ఏ విధంగా కట్ చేసారు అనేది ఆ డేటాబేస్ రేపు బయటికి తీస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మరి తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రైతుల తరపున మేము యుద్ధం చేస్తాం. వాళ్ళందరినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ విధంగా ఉన్నా కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసి బాధ్యత మీరు చెప్పినట్టుగానే ప్రామిస్ చేసింది రేవంత్ రెడ్డి కాబట్టి దానికి సంబంధించిన ఏదైతే బాధ్యత వచ్చాడో రేవంత్ రెడ్డి తీసుకోవాలి కాబట్టి మీ పార్టీ సహకారం ఏమి ఉండదు అంటారు. ఓకే దాని నుంచి మాట్లాడదాం వెంకటరెడ్డి గారు. సతీష్ గారు వేరే చెప్పబోతున్నా, చెప్పండి. ఇదైతే మిత్రులు వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ చాలా మంచి వ్యాలిడ్ ప్రశ్న చెప్పారు. దానికి సూటిగా 2 ప్రశ్నలు ఇస్తాను నేను. 2 పర్యాయాలు వారు అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినటువంటి 2 క్వశ్చన్లు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు భారతదేశం మొత్తానికి. మరి ఎందుకు 10 సంవత్సరాల నుంచి ఆ ఉద్యోగాల కల్పన చేయలేదు? ఎందుకు 3వ ఓట్లు అడిగారు? సమాధానం చెప్పాలి. దాంతోపాటు భారతదేశంలో ఉన్నటువంటి అందరి అకౌంట్లు ఓపెన్ చేసుకోండి, ఒక్కొక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు నల్లధనాన్ని తీసుకొచ్చి మీ అకౌంట్లో వేస్తామని చెప్పినటువంటి మోడీ గారు
ఎందుకు 2 పర్యాయాలు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా డబ్బులు వేయకుండా ముచ్చటగా మూడోసారి ఎందుకు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడిగారో సమాధానం చెప్పాలి. ఎట్లా ఉంది భారతీయ జనతా పార్టీ యొక్క పరిస్థితి అంటే, వారి యొక్క విధానం అంటే, మేం మాత్రం చెయ్యం, మిమ్మల్ని మాత్రం అడుగుతామంటే చూసేటి వారు చూస్తే నవ్విపోదురు అన్నట్టు ఒక సామెత ఉంది, ఊళ్ళో చెప్తారు పెద్ద మనుషులు. తెలంగాణ రాష్ట్రానికి ఇది ఆర్థికంగా రీఆర్గనైజేషన్లో ఉన్నటువంటి చట్టాన్ని ఏదైతే ఆంధ్రప్రదేశ్కు మేము వర్తిస్తుంది, కానీ తెలంగాణకు మాత్రం వర్తించదు అనే విధంగా బడ్జెట్లో మాత్రం ఆంధ్రప్రదేశ్కు బడ్జెట్ కేటాయిస్తారు. తెలంగాణ ప్రాంత ప్రజలు 35% ఓట్లు ఇచ్చి 8 మంది ఎంపీలు ఇస్తే వీళ్ళకి ఇచ్చింది, మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చింది గుండు సున్న కదండి. అలాంటి వీరు మాట్లాడితే ఎంతవరకు సమంజసం అంటే ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి కదా. ఎవరైనా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచన చేస్తే రైతుల గురించి వారನ್ನು రెచ్చగొడితే చేస్తారు. ఎవరు కూడా ఆలోచన చేయాలి. ఎవరు కూడా రెచ్చగొడితే రెచ్చిపోయే పరిస్థితుల్లో భారతదేశంలో కానీ ఎక్కడ కూడా ఉండే పరిస్థితి లేదనేది వాస్తవాన్ని గ్రహించి మాట్లాడాలి. మనం రెచ్చగొట్టినంత మాత్రాన 100 కొద్ది రోజులు చేస్తే ధర్నాలు సాధ్యమైతాయా? మేము రెచ్చగొడితేనే మరి మోడీ గారు పార్లమెంట్ సాక్షిగా ఆ చట్టాన్ని వాపసు తీసుకోవడం జరిగిందా? మనం ఒప్పుకోవాలి కదా. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్తేనే మేము తీసుకున్నామని చెప్పి పబ్లిక్ అనౌన్స్ చేయమని చెప్పండి. కాబట్టి అది వాస్తవం మాట్లాడకుండా ఏదో మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ అండి? రైతుల పట్ల సిద్ధశుద్ధి లేదనేది ఒక్కటి వాస్తవం. ఏదైతే వీళ్ళు కిసాన్ యోజన ఇస్తూ ఉన్నారో పాన్ కార్డు ఉన్న వాళ్ళకి, ఐటీ రిటర్న్ సబ్మిట్ చేసిన వాళ్ళకి ఇవ్వట్లేదు. అట్లా మోర్ దెన్ 75% రైతులకు ప్రతి రైతు ఈ రోజుల్లో చిన్న లోన్ కావాలంటే, బైక్ తీసుకోవాలన్నా, కారు తీసుకోవాలన్నా, ఇంటికి కూడా లోన్ కావాలంటే ఐటీ రిటర్న్స్ కంపల్సరీ. అలాంటిది వీరు పిఎం కిసాన్ యోజన కింద డబ్బులు ఇస్తున్నామంటే ఎంతమందికి ఇస్తుండ్రో డేటా కలెక్ట్ చేసుకోవాలి. కావాలంటే నా దగ్గర ఉంది, ఇస్తా. మేము చెప్పినటువంటిగా 2 లక్షల రుణమాఫీ మేము డేటా కలెక్ట్ చేసిన దాని ప్రకారం 32,50,000 మంది అర్హులు. గత ప్రభుత్వం డేటా ఇచ్చిన దాని ప్రకారం అంటే మేము వచ్చిన తర్వాత ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి 31,000 కోట్ల రూపాయలు బడ్జెట్లోనే అలొకేట్ చేసినాం. అది మా నిబద్ధత. వాళ్ళని చెప్పడం కాదు కదా. కాబట్టి మేమేం చెప్తున్నామంటే ఈ రైతులకు సంబంధించి ఒక నిమిషం అండి. మీరు చెప్పినట్టుగానే ఒక నిమిషం అండి వెంకటరెడ్డి గారు, మీరు చెప్పినట్టుగానే ఏదైతే ఈ ఒక ట్వీట్ కూడా వైరల్ అవుతుంది బాగా, కేసీఆర్కి అస్వస్థత అంటూ టీ కాంగ్రెస్ ఛానల్లో ఒక స్క్రీన్ షాట్ తీసి బాగా వైరల్ అవుతుంది ఒక పోస్టు. కేసీఆర్కి సరిగా లేదు, అస్వస్థత అంటే ఏదో రకరకాలుగా వస్తుంది. ఇది కేవలం ఈ రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అటెన్షన్ని డైవర్ట్ చేయడానికే ఈ విధంగా కాంగ్రెస్ ప్రచారం చేస్తుందంటూ కూడా బీఆర్ఎస్ ఒక ట్వీట్ చేసింది. ఏదైతే ఇలాంటి కొన్ని ఏదైతే రైతు సంబంధించినటువంటి ఎన్ని బయటపడితే డోలాతనం అంటూ కూడా మీరు అటెన్షన్ డైవర్ట్ చేస్తున్నారు అంటున్నారు. ఏమంటారు మీరు? కేసీఆర్ గారిని కూడా ఖచ్చితంగా బాగుండాలని కోరుకుంటాం. ఒక రాజకీయ పార్టీగా సముజ్జులైనటువంటి రాజకీయ పార్టీ నాయకులు మంచిగా ఉండాలని కోరుకుంటాం. అది ఎవరో ట్రోల్ చేస్తే యాక్సెప్ట్ చేయాల్సింది కాదు. కానీ మీ పార్టీ సంబంధించినటువంటి టీ కాంగ్రెస్ ఛానల్ స్క్రీన్ షాట్ వైరల్ అవుతుంది కాబట్టి అడిగానండి. అది వెంకటరెడ్డి గారు మిమ్మల్ని మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు చెప్పండి. మాట్లాడుతూ మరి 32 లక్షల మంది రైతుల్ని మాకు లెక్క వచ్చింది, మరి అంతమంది ఉన్నారు, మరి 22 లక్షల మందికి ఎందుకు చేశారు, ఇంకో 10 లక్షల మంది ఎక్కడ పోయారు? సాంకేతికమైనటువంటి కారణాల చేత, అది సమాధానం చెప్పాలి. సాంకేతికమైనటువంటి కారణాల చేత లక్ష నుంచి ఆ లెక్క ఎట్లా వచ్చింది చెప్పండి. పోనీ ఆ 32 లక్షల మంది లెక్క ఎట్లా వచ్చిందో చెప్పమని చెప్పండి. అప్పుడు తెలియదా మరి మీకు? ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసే కదా మీరు చెప్పింది. సాంకేతిక కారణాలు చూపించడం ఏంటి నాకు అర్థం కావట్లే. తెలంగాణ మండలానికి వెళ్ళి సంబంధిత ఏఓ గారితో కలిసి వస్తున్నాను నేను. ఎందుకంటే అక్కడక్కడ వాళ్ళ అకౌంట్ కు ఆధార్ కార్డు లింక్ కాకపోవడం వల్ల, వాళ్ళ పాస్బుక్ లింక్ కాకపోవడం వల్ల ఒకటి చెప్పండి. వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు అంటే టెక్నికల్ అంటే ఆల్రెడీ ధరణి లోపాల వల్ల కొంతమంది రైతులకు సరైనటువంటి సమస్యలు ఉన్నాయనేది బాగా రైతులు కూడా చెప్తున్న వాస్తవమే. ఓకే, సమయం లేదండి, మళ్ళీ ఇంకోసారి దీనికి డిస్కస్ చేసుకుందాం. చర్చలో పాల్గొన్నందుకు తాటికాయల జయరామ్ గారికి, అదేవిధంగా సతీష్ గారికి, వెంకటరెడ్డి గారికి, రామూర్తి గారికి ధన్యవాదాలండి. ఇది
తెలంగాణ వ్యాప్తంగా ఏదైతేనే ఆగస్టు 15 లోపు సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే రైతు రుణమాఫీ చేశామంటూ కాంగ్రెస్ బహిరంగానే చెప్తూ సంబరాలు చేసుకుంటుంది. కానీ ప్రతిపక్ష పార్టీలు మాత్రం 100% ఆ రైతు సంబంధించిన రుణమాఫీ రద్దు చేయలేదు కాబట్టి మేము రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదు అంటూ ఒక హరీష్ రావు కానీ వీళ్ళంతా ట్వీట్ చేస్తున్నారు. మరి ఏమైనా రైతు రుణమాఫీ అనేది ప్రధాన అంశంగా ఇప్పుడు రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. 100% అర్హులకు రైతు రుణమాఫీ అవ్వాలని కోరుకుందాం. ఇది ఈనాటి బిగ్ టాక్. రేపు బిగ్ టాక్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.